గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈరోజు లంచ్లోకి వంకాయ ఫ్రై చేశాను. మంచి వేడి రసం పెట్టినా ఏం చేయను. రసం నువ్వు కూడా చాలా బాగా చేస్తావు. ఏంటి తినాలని చెప్పి అప్పట్లో టమాటా మసియల్ అని ఒకటి చేశారు. టమాటో మసాలా చేసుకొని చాలా రోజులైంది కదా. ఎక్సలెంట్, చాలా బాగా చేస్తావు. సో ఓకే, ఇది మన ఛానల్లో కూడా తీయలేదు ఈ వీడియో. సో ఈ టమాటో మసాలా వీడియో మన వ్యూవర్స్ కూడా చూపిద్దాం మరి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆన్ మై ఛానల్ లైఫ్ బై డాక్టర్ అపర్ణ. సో ఈ రోజు వంటర్ చెఫ్ ఇండస్ట్రీస్ లో భాగంగా నేను మీకు చూపించబోతున్నానండి ఒక డెలిషియస్ అండ్ స్పెషల్ రెసిపీ అండి. అదేంటి అంటే టమాటో మసియల్. ఇది యాక్చువల్లీ తమిళనాడులో చాలా ఫేమస్ అండి. మసియల్ అంటే దాల్తోనే చేస్తారు కానీ కొంచెం డిఫరెంట్ వెరైటీ ఉంటుంది, బట్ చాలా ఫ్లేవర్ఫుల్ ఉంటుంది. అయితే ఈ దాల్ కుక్ చేసే దానిలోనే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఆ టేస్ట్ అనేది ఎలా వస్తుంది, ఈ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏం వేస్తాను అనే సీక్రెట్ రెసిపీ, సీక్రెట్ ఫార్ములాతో నేను మీకు మసియల్ చూపించబోతున్నానండి. యాక్చువల్లీ ఈ మసియల్ అనేది నేను ఎప్పుడు వినలేదు అనమాట. 1 year బ్యాక్ నేను ఒక వీడియోలో చూసాను టమాటో మసియల్ రెసిపీ. అది ఉమా గారని చేస్తారనమాట, ఉమా రమణన్ గారు, మాస్టర్ షెఫ్ మామ్ అని. నాకు ఆవిడ రెసిపీస్ చాలా నచ్చుతాయి, చాలా ఈజీగా ఉంటాయి అండ్ మనం డైలీ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది. సో అప్పుడు నేను అది ట్రై చేశాను అండ్ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో మీరు కూడా నాకు తెలిసి చాలా ఈజీ చేసుకోవడం కూడా, మీరు కూడా ఈ వేరియేషన్ ట్రై చేయండి. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్ అనమాట. టమాటోస్ అన్ని మనకి ఈజీగా దొరుకుతాయి. సో చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఎందుకు ఆలస్యం, టమాటో మసాలా ఎలా చేయాలో తెలుసుకుందామా మరి. ముందుగా ఒక కుక్కర్లో ఇలా ఒక 2 చిన్న గ్లాసులు కందిపప్పు అండి. కందిపప్పును బాగా శుభ్రంగా కడుక్కొని ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి. ఈ విధంగా బాగా శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, ముందుగా ఈ మసియల్ చేయడానికి మనకి చాలా ఇంపార్టెంట్ విషయం చూపిస్తున్నానండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఇందాక ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు ఉంది కదండి. సో ఒక కుక్కర్లో ఆ కందిపప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో వేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తున్నానండి. సో ఇందులో మనము ఈ టేస్ట్ కోసం, ఈ మసియల్ టేస్ట్ కోసం మనం వేసుకోవాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మెంతులండి. సరే, 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ వస్తుందండి. అంతేకాకుండా ఇప్పుడు దీంతో పాటు మనం దీనిలో వేసుకోవాల్సిన ఇంకొక మంచి ఇంగ్రీడియంట్ ఏంటంటే చూడండి, ఇలా ఒక చిన్న అల్లం ముక్క, ఇంకా 4 వెల్లుల్లి రెబ్బలండి. ఇవి కొంచెం కచ్చపచ్చగా దంచుకొని దానిలో వేసేయాలన్నమాట. సో చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కొంచెం కచ్చాపచ్చగా అల్లం వెల్లుల్లిపాయలు దంచుకొని దీనిలో వేసేస్తున్నాం. ఇప్పుడు దీనిలోకి మనం ఒక చిటిక పసుపు కూడా వేసేస్తున్నాం అండి. సో ఇప్పుడు నేను ముందుగా ఇది కుక్కర్ మూత పెట్టి విజిల్స్ తెప్పిస్తున్నాను. కందిపప్పుని ఉడకపెట్టుకుంటున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక గిన్నె పెట్టుకోవాలండి. సో ఇప్పుడు మనము ఈ మసియల్కి చేసుకునే టమాటోలది మిశ్రమం ఎలా చేసుకుంటామో చూస్తామన్నమాట. ఇది ప్యాన్ వేడెక్కిందండి. సో ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాము. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. తర్వాత ఇప్పుడు మనము ఈ మసియల్కి కావాల్సిన తిరగమాత వేసుకుంటాం అన్నమాట. తిరగమాత కోసం ఒక 1/2 స్పూన్ మినపప్పు, ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకుంటాం అండి. ఇవి కొంచెం చిటపట అనేటప్పుడు ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాము. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాం అండి. సో ఈ తిరగమాత వేస్తున్నప్పుడు కొంచెం ఇంగువ వేసుకుంటున్నాము. ఇంగువ కొంచెం బాగా పడాలండి, అప్పుడే ఆ మసియల్కి టేస్ట్ అండి.
సో ఇప్పుడు కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకుంటున్నాము. సో ఇప్పుడు మనము ముందుగా ఈ విధంగా తరిగి పెట్టుకున్నాం కదండి టమాటాలు, ఈ టమాటాలు దానిలో వేసేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఈ టమాటాలని మనము కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి కొంచెం మగ్గనిద్దామండి. సో ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు దీన్ని మగ్గనిద్దాం. ఈ టమాటాలు ఉడుకుతున్నప్పుడు కొంచెం ఒక చిటికెడు పసుపు ఇందులో కూడా వేసుకుంటే కొంచెం కలర్ అనేది బాగుంటుందండి. చూసారా ఫ్రెండ్స్, మనకి టమాటో ఉడుకుతున్నది. టమాటోలు ఇంకొంచెం మెత్తపడాలండి. చూసారా ఫ్రెండ్స్, టమాటో బాగానే ఉడికింది. ఇప్పుడు దీనిలోకి మనము ఇందాక ఉడికించుకున్న కందిపప్పు ఉంది కదండి, దీన్ని మొత్తం దీనిలోకి యాడ్ చేస్తున్నాం. అలాగే దీనిలోకి తగినంత ఉప్పు, సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, ఒక హాఫ్ స్పూన్ సాంబార్ పౌడర్. ఇది వేయడం వల్ల అసలు ఈ మసాలాకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. సో ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుందాం. చూసారు కదా, ఇప్పుడు దీని కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉంది. ఇది కన్సిస్టెన్సీ కొంచెం థిన్గా అవ్వాలండి. సో ఇప్పుడు దీనిలోకి మనం తగినంత నీళ్ళు యాడ్ చేస్తున్నాం. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము దీన్ని ఒక 5 నుండి 10 నిమిషాలు ఇట్లా ఉడకనిద్దామండి, బాయిల్ అవనిద్దాం. సో చూసారా ఫ్రెండ్స్, మనకి మసియల్ బాగా కుక్ అయిందండి. సో ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ, అంటే మరీ సాంబార్ లాగా పలుచగా ఉండకూడదు, కొంచెం థిక్గా ఉండాలన్నమాట. సో దీన్ని ఇంకొక 5 నిమిషాలు మనం బాగా ఉడకనిద్దాము. బట్ అంతకంటే ముందు మనం ఏం చేద్దామంటే కొంచెం ఫ్రెష్గా వరకున్న కొంచెం కొత్తిమీర ఉంటుంది కదా, చక్కగా యాడ్ చేసామనుకోండి, దానిలో మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఈ టైంలో మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. అండ్ దీన్ని ఇప్పుడు ఇంకొక 2 నుండి 3 నిమిషాల వరకు మళ్ళీ ఉడకనిద్దాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసి స్టవ్ వేడి వేడి అన్నంతో కానీ చక్కని పుల్కాలతో కానీ రోటీస్తో కానీ తింటే చాలా ఎమ్మీగా ఉంటుందండి. మనం ఇప్పుడు దీన్ని ఇంకా రైస్తో తీసుకుందాం సర్వింగ్కి. నేను ఈరోజు వంకాయ ఫ్రై కూడా చేశానండి. సో కొంచెం వంకాయ ఫ్రై కూడా సర్వ్ చేస్తున్నాను. వేడి వేడి అన్నం అండి, వేడి వేడి టమాటో మసియల్, అప్పడాలు వేసుకొని కొంచెం నెయ్యి అలా వడ్డించుకొని తింటే ఉంటుందండి.
సో వేడి వేడి టమాటో మసియల్ రెడీ అయిపోయింది. అప్పుడే రెడీ అయిపోయిందా? ఇంకా ల్యాప్టాప్ పక్కన పెట్టి టేస్ట్ ఎలా ఉందో చెప్పు. వావ్, ఈరోజు నాకు టేస్ట్ చేయడానికి మనతో ఉన్నారు శాంతారాం గారు. అలా అప్పడాలు నంచుకొని తింటే ఉందండి, అద్దరిపోతుంది. నా భూతో నా భవిష్యత్ టమాటా మసాలా. సో చూసారా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా ఈ టమాటో మసాలా చేసుకోవడం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్స్ లో మెన్షన్ చేయడం మర్చిపోద్దండి. సో ఇంకొక యమ్మీ అండ్ డెలిషియస్ రెసిపీతో మేము మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాము. అంతవరకు సెలవు, నమస్తే. హ్యాపీ ఈటింగ్, బై. నాకు ఆకలేస్తుంది.